గొప్ప దేవతండ్రి, ఉన్నత స్థాయికి స్థితికి తీసుకుని వెళ్ళావు. గొప్ప అభిషక్తులుగా తయారు చేసావు, ఒక నాయకుడినిగా తయారు చేసావు. అటు రీతిగా మమ్మల్ని కొన్ని నిలవబెట్టమని యేసు నామములో ఆరాధన మీకు అర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా కూర్చుందాం. అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా కూర్చుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వచనం. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు గల చాలా చూడండి, యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యలో భాగంగా బేతనియా నుండి బయలుదేరి ఇంకొక ప్రాంతానికి వెళ్తున్న సమయంలో ఆకలి కొని ఒక అంజూరపు చెట్టును చూశాడు. ఆ అంజూరపు చెట్టు ఆకులు కలిగిన అంజూరపు చెట్లు, కానీ ఫలములు మాత్రం లేవు. ఈ అంజూరపు చెట్టు ఎవరు అని మీరు అనుకుంటున్నారు? ఎవరు అంజూరపు చెట్టు? చెప్పండి ఏమ్మా, ఎవరు అంజూరపు చెట్టు? మనమే. అర్థమవుతుందా? మనమే. చెప్పండి, గట్టిగా చెప్పు. ఎవరు? మనమే, నువ్వు నేనే అంజూరపు చెట్టు. అయితే ఒకవేళ దానికి ఆకులు కానీ లేకపోయి ఉంటే బహుశా అది విత్తనం ప్రాబ్లం కదా. ఆకులు కానీ లేకపోయి ఉంటే, అంటే అది ఆకులు కలిగి ఉంది అంటే దానికి యజమాని ఎరువేస్తున్నాడా లేదా? మందేస్తున్నాడా లేదా? మరి అది ఫలించట్లేదంటే ఎవడు తప్పు? చెప్పండి. చెట్టు తప్ప, యజమాని తప్ప? ఒకవేళ అది ఆకులు లేక ఎండిపోయిండుంటే, అసలు పచ్చిక అనేది దానికి లేకపోయిండుంటే వేరు. కానీ దాని గురించి చాలా స్పష్టంగా రాయబడింది, అది ఆకులు కలిగిన అంజూరపు చెట్టు. అంటే ఒకవేళ ఫలములు లేని ఆత్మీయత నీ జీవితంలో నువ్వు ఎంత కలిగి ఉన్నా సరే, ఫలించని ఆత్మీయత నీలో ఎంత ఉన్నా సరే, ఆకులు కలిగి ఉంటే దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. ఆకులు ఎందుకు మనకు వచ్చింది బైబిల్లో చెప్పండి? ఆదాము అవ్వ కప్పుకోవడానికి సరిపోయినాయి. అర్థమైందా? ఒకవేళ ఫలములుంటే కప్పుకునే బదులు ఒప్పుకునేవాళ్ళు, అప్పుడు ఫలభరితంగా ఉండేవాళ్ళు. కానీ ఏం చేశారు వాళ్ళు? ఆకులు ఎందుకు పనికి వచ్చినాయి? వాళ్ళకి కప్పుకోవడానికే సరిపోతాయి. అంటే దానికి అర్థం ఏంటిదంటే, ఎవడైనా ఒకవేళ నిన్ను ఆశీర్వదించబడ్డావా అని అడిగాడు అనుకో, ఎస్ నేను ఆశీర్వదించబడ్డాను అని చెప్పుకోవడానికే పనికి వస్తాయి. కానీ నువ్వు ఫలభరితంగా ఖచ్చితంగా ఉండవు. ఫలభరితముగా ఉండడం అంటే అర్థం ఏంటి అంటే, కీర్తనలు మొదటి గ్రంథం 2వ వచనం ఒకసారి మనం చదివితే, యెహోవా ధర్మశాస్త్రమునందు చదవండి, ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు, జాగ్రత్తగా వినండి, అతడు అంటే ఎవడైతే వాడు, ఎవడు అనుసరిస్తాడో, ఎవడు ధర్మశాస్త్రాన్ని ఆనందిస్తాడో, వాటిని అనుసరించి నడుస్తాడో అతడు నీటి కాలవల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. దాని కింద అసలైన మాట ఉంటుంది, అది చదవండి. అతడు చేయనిదంతయు అది.
ఫలించడం అంటే నువ్వు ఏది చేయి దాంట్లో నీవు ఫలితము పొందాలి. అది ఏదైనప్పటికీ కానీ, ఏదైనప్పటికీ అంటే దొంగతనం చేస్తాయి గారు దాంట్లో ఫలితం వస్తుంది అంటే నేనేం చెప్పలేను ఇంక దానికి. అర్థమైందా? నేను దొంగతనం చేయడానికి పోతున్నా దానికి ఫలితం వచ్చింది అంటే మరి దాంట్లో నేను ధర్మశాస్త్రం నన్ను ఆనందిస్తున్నా కదంటే మరి నేనేం చేయలేను. ఈరోజు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే నువ్వు ఆకులు కలిగిన చెట్టువా, ఫలాలు కలిగిన చెట్టువా? మన గార్డెన్లో ఒక చెట్టు ఉంటుంది, అంజూరపు చెట్టు. దానికి ఆకుల కంటే ఫలాలే ఎక్కువ ఉంటాయి, తెలుసా? ఆ చెట్టును దైవజనులు రోజుకోసారి పోయి పరిశీలిస్తుంటది. ఎందుకు? ఇంట్రెస్ట్ ఎందుకు వస్తుంది చెప్పండి. ఇంట్రెస్ట్ ఎప్పుడు వస్తుంది? ఫలాలు ఉంటే దాని నుంచి ఆ ఫలాలు తింటుంటే అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది. ఫలాలు లేవనుకో, అర్థమవుతుందా? ఫలాలు లేవనుకో దానిని ఆ యజమానుడు దాని పట్ల ఆసక్తి చూపించడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన యజమానుడైన యేసుక్రీస్తు ప్రభువారు నీ మీదైనా నా మీదైనా ఆసక్తి చూపించాలి అంటే నువ్వు ఆకులు కలిగిన అంజూరపు చెట్టులాగా ఉండొద్దు. ఒకవేళ నీవు ఆకులు కలిగిన అంజూరపు చెట్టులాగా ఉంటే నీ వల్ల నీకు ఉపయోగం లేదు, నీ వల్ల దేవునికి కూడా ఉపయోగం ఉండదు. నీవు ఫలించాలి అని దేవుని యొక్క ఆశ. అక్కడ రాయబడి ఉంటుంది, అది అంజూరపు పండ్ల కాలము కాదు. తెలుసా? అది అంజూరపు పండ్ల కాలం కాదు. అరే, అంజూరపు పండ్లు కాయని సమయంలో అది ఎట్లండి ఫలిస్తుంది? అది ఎలా ఫలిస్తుంది? అసలు యేసు ప్రభుకి ఏమైనా మతుందే? ఎప్పుడు చెప్పించాలా? ఎండాకాలంలో మామిడికాయలు రాకపోతే చెప్పియాలా, అంతేనా కదా? ఎండాకాలంలో పుచ్చకాయలు రాకపోతే చెప్పియాలా, అంతేనా? వర్షాకాలంలో మామిడికాయలు రాలేదని మామిడి చెట్టుని చెప్పిస్తే ఏమవుతుంది? అందుకనే కీర్తనల 1వ అధ్యాయంలో రాయబడింది, అతడు చేయునదంతయు అంటే నువ్వు నిత్యము ఆశీర్వదించబడాలి, నిత్యము నీవు ఫలిస్తూనే ఉండాలి. నేను ఆర్థికంగా స్థిరపడ్డాను, ఆరోగ్యపరంగా స్థిరపడ్డాను అంటే నువ్వు చెప్పేవి కప్పుకోవడానికి సరిపోతాయి, ఒప్పుకోవడానికి పని చేయవు. కప్పుకోవడం వరకు ఓకే, కానీ అవి ఏమాత్రమో దేవుని దగ్గర ఒప్పుకోవడానికి పనిచేయవు. ఒకవేళ దేవుని దగ్గర ఒప్పుకోవాలంటే దేవుడు అంటాడు, నీవు ఫలించు. ఆదాము అవ్వను ఇద్దరు ఏదైనా వనంలోనికి పంపించినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. అది మీ టాస్క్. అది ఆదాముకే కాదు, ఆదాము నుంచి ఈ తరము దాకా, మన తరము దాకా క్రైస్తవుడు యేసు రక్తములో కడగబడిన ప్రతి వ్యక్తి కూడా అదే వాగ్దానం. ఏమని? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నింపండి. ఈరోజు అనేక మందికి ఆకుల వరకు బాగానే కాస్తున్నాం. ఒక యజమానుడు అవి చూడగానే అబ్బాబ్బాబ్బా ఏముంది నా చెట్టు చూడడానికి, అసలు దానంత అందంగా ఏమనుందా? ఆ చెట్టు 10 మందికి నీడొస్తుందండి. 10 మంది ఆ చెట్టు కింద కూర్చుంటే నీడనివ్వగలిగిన గుంపైన ఆకులు మా చెట్టుకున్నాయి, మంచిదే. 10 మంది సంగతి పక్కన పెట్టు, మరి నిన్ను ఎప్పుడు తృప్తిపరిచేది? 10 మందిని సంతోషపరిచింది, 10 మందికి నడిచింది సరే, మరి యజమానుని ఎప్పుడు సంతృప్తి పరుస్తుంది? నువ్వు ఫలభరితంగా ఉంటే యజమానుని సంతృప్తి పరుస్తావు. నాకు అసలు ఫలభరితం అంటేనే తెలియదు, అసలు ఫలించడం అనేది నా జీవితంలో లేదు పాస్టర్ గారు. ఆ ఫలించే అనుభవం నా జీవితంలో ఎప్పటికీ కూడా బహుశా కనిపించదేమో. నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి?
చెప్పండి. నువ్వు ఫలించాలంటే ఏం చేయాలి? ఒకవేళ అసలు ఆకులు లేకపోతే, ఆ కాండం ఏదైతే ఉందో, స్టెమ్ ఏదైతే ఉందో పూర్తిగా ఎండిపోతే, అసలు పచ్చిక లేకపోతే అది యజమానుని తప్పది. దానికి కరెక్ట్గా వాటర్ లేవు, దానికి వాడాల్సిన ఫెర్టిలైజర్స్ వాడట్లేదు. ఒకవేళ తెగులు వస్తే మందులు వాడట్లేదు, పురుగు పడితే మందులు వాడకపోతే అది యజమానుని తప్పు కదా. అక్కడ రాయబడింది, అది ఆకులు కలిగిన అంజూరపు చెట్టు. అంటే యజమానుడు దానికి ఏమేమి కావాలో అన్నీ కూడా సమకూరుస్తూనే ఉన్నాడు. ఒక విశ్వాసికి కావలసినవన్నీ కూడా యజమానుడైన దైవజనుడు అన్నీ కూడా అందిస్తూనే ఉంటాడు. ఫలించడం, శపించడం నీ చేతుల్లో ఉంటాయి. మా దైవజనుడి వల్ల మేము ఫలించలేకపోతున్నామండి అంటే అప్పుడు దేవుడు అంటాడు కదా, ఆ దైవజనుడికి ప్రత్యక్షత ఇచ్చింది నేను, తను ఏం మాట్లాడాలో తను అక్కడ నిలవబెట్టి మాట్లాడింది నేను, కానీ వినింది ఎవరంట? నువ్వు విన్నావు. మరి ఎందుకు ఫలించలేదు నువ్వు? చూడండి, ఒకవేళ ఒక క్లాస్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఒక 10 మంది ఫెయిల్ అయ్యి ఉంటే టీచర్ మీద బహుశా అంతగా ఒత్తిడి ఉండదు. ఎందుకు? ఆమె ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలదు. ఏమని? తన పై అధికారులకి, సార్ నేను వాళ్ళందరినీ ఒకలాగే ట్రీట్ చేశాను, ఒకవేళ అందరినీ ట్రీట్ చేయకపోతే 90 మంది ఎట్లా క్వాలిఫై అవుతారు? ఈ 10 మంది వాళ్ళు ఫెయిల్ అయిపోయారంటే, డిస్క్వాలిఫై అయ్యారంటే నా తప్పు ఏంటి సార్ అది? కానీ 10 మంది పాస్ అయితే అప్పుడు అది యజమానుని తప్పు తెలుసా. 10 మంది పాస్ అయ్యి 90 మంది ఫెయిల్ అయ్యి ఉంటే అప్పుడు యజమానుని మిస్టేక్. అప్పుడు ఆ పై అధికారులు చెప్తారేమని, ఆ 10 మంది కూడా వాళ్ళ టాలెంట్తో పాస్ అయ్యారు, నువ్వు చెప్తే పాస్ కాలేదని. దే హ్యావ్ దేర్ ఓన్ నాలెడ్జ్, వారికి సొంత ఆలోచన ఉంది, పాస్ అయ్యారు. నువ్వు నీ వల్ల కాదు వాళ్ళు పాస్ అయితే. ఈరోజు అనేక మంది నేను ఆకులు కలిగిన అంజూరపు చెట్టులాగా మాత్రమే ఉంటాను, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఆయన రెండవ రాకడ నా దినములలోనే కనొస్తే ఆయన ఆకలి కొని నిన్ను చూస్తే ఏ ఫలం ఇస్తావు ఆయనకు? నువ్వు చెప్పు ఇప్పుడు చెప్పు, ఏ ఫలం ఇస్తావు? అయ్యా నేను ఎంతో పోరాడాను, ఎంతో ప్రయాసపడ్డాను, నాకు ఒక ప్రవచన వరమో, నాకు ఒక స్వస్థత వరమో, నాకు ఒక వివేచన వరమో, ఏదో ఒక వరం ఇచ్చావు, దీనిని బట్టి ఇంతమందిని నీ దగ్గరికి నడిపించాను, నువ్వు చెప్పమన్న వార్త ఇంతమందికి నేను చెప్పగలిగాను. ఎంతమంది చెప్పగలరు దేవునికి? ఫలించడం అంటే అర్థం ఏంటిదండి? డబ్బులు సంపాదించుకోవడం ఫలించడం కాదు. ఆరోగ్యము సంపాదించడం ఫలించడం కాదు. అతడు చెయ్యినదంతయు, అది ఏదైనా కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, వాటిలో నుంచి కృపను అనుగ్రహించగలిగిన దేవుడు ఎవరంటే ఆయనే. ఈరోజు అనేక మంది ఫలించకపోవడానికి కారణం ఏంటిది? ఆదాము అవ్వ ఇద్దరికి తెలుసు, మాకు దేవుడు అనుగ్రహించు కృపను మేము కోల్పోయాం. వారు కోల్పోవడానికి గల కారణం ఏంటిది? దేవుడు వారితో మాట్లాడట్లేదా? ప్రతి దినము వచ్చి ఆదాముతోనూ అవ్వతోనూ దేవుడు మాట్లాడేవాడు. పోనీ వారిని ఏమన్నా తీసుకుపోయి ఎడారిలో వేసాడా? ఏదేను వనంలో వేసాడంట. 4 నదులు ఏదేను వనమును ఎప్పుడూ కూడా తడుపుతూనే ఉండేవి. అంటే నీకు నీటి సమృద్ధికి తక్కువ కాలేదు. అన్నిటి మీద దేవుడు ఆదాముకు అవ్వకు అధికారం ఇచ్చి, మీరు ఫలించండి, అభివృద్ధి చేయండి, భూమిని నింపండి అని చెప్తే వాళ్ళు చేసింది ఏంటంట? అంజూరపాకులుగా చుట్టుకొని దేవుని యొద్ద నుంచి పోయి దాక్కొని, పైగా ఒకడి మీద ఒకడు సాకులు చెప్పుకుంటున్నారు. ఎందుకు? నువ్వెందుకు ఫలించలేదురా బాబు, నాన్న నువ్వే ఎందుకు ఫలించలేదు? ఆమె తినమంది కాబట్టి తిన్నా నేను.
రాత్రి 9:45కి ఒక సిస్టర్ ఫోన్ చేశాను నాకు. పాస్టర్ గారు, మా ఆయన ఇబ్బంది పెడుతుండే నన్ను, ఆయనకు ఫోన్ చేసి అర్జెంటుకు తిట్టు అన్నాడు. ఫోన్ తిడతా అన్నా. ఆయన లేడు, ఆయన వేరే ఊరు పోయిండు అన్న. సరే ఫోన్ చేసి తిడతాను, తిట్టామంటే నాకు ఫోన్ చేయి మళ్ళా అన్న. ఓకే చేస్తాలే అన్న. నేను ఆడికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, ఏం బ్రదర్ ఎక్కడున్నావు అంటే, అన్న నేను డ్రైవింగ్కి వచ్చాను హైదరాబాద్ అన్నాడు. అవునా, ఏమన్నా ఇంత సడన్గా ఈ టైంలో ఫోన్ చేసినావు అన్న. ఏం లేదు బ్రదర్, రేపు ఆరాధనకు రండి ఫ్యామిలీతో అని చెప్పేసాను. అంటే ఓకే అన్న, ఓకే ఖచ్చితంగా వస్తా అన్న అని చెప్పేసి ఇక పెట్టేసాడు. నేను ఏమంటే ఆమెకు ఫోన్ చేసి, సిస్టర్ తిట్టేలా ఇబ్బంది లేదంటే, ఏమని తిట్టినావు అన్న. ఏమంది ఇట్లా వచ్చేది చర్చికి రమ్మన్నా అన్న. నువ్వేం పెద్ద మనిషి, నువ్వేం పాస్టర్, నువ్వు తిట్టమంటే చర్చికి రమ్మని చెప్పేది. నేను అన్నా కదా, నేను తిడతా కరెక్టే, నేను తిట్టగానే వాడు ఏమంటాడు నన్ను, నువ్వేడు నన్ను తిట్టడానికి అసలు, అర్థమైందా, నువ్వేడు నన్ను తిట్టడానికి అసలు, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, నువ్వు నన్ను తిట్టడానికి అనుకో. పైగా ఇంకా గట్టిగా మాట్లాడాను అనుకో, ఏమంటాడు, నీకేం నువ్వు బాగానే ఉంటావు, రేపొద్దున ఆదివారం చికెనో మటనో ఏదో తీసుకొస్తాడు, ఏ బీఫో తీసుకొస్తే నువ్వు బాగానే తింటారు మీ ఇద్దరు. నేను ఆయన మధ్యలో దొరికితే నన్ను తన్నేదాడు. అర్థమైందా, నేను ఆయన దొరికితే మధ్యలో వాడు తన్నేది నన్ను. నువ్వు బాగానే ఉంటావు, నువ్వు వాడు బాగానే ఉంటాడు, మీ ఇద్దరు బాగానే ఉంటారు, మీ పిల్లలు కుటుంబ సమేతంగా బాగానే ఉంటారు. వాడు కక్ష పెంచుకునేది ఎవడి మీద, నాకేం పట్టింది, వస్తే ఇద్దరు కలిసి రండి, ఇద్దరికి చెప్పాల్సిన చెప్తా పోండి అంతే. ఆయన తిట్టాలంటే ఫోన్ చేసి మళ్ళీ నాకు చెప్పు ఫస్ట్ అంటున్నావా. వాళ్ళిద్దరు బాగానే ఉంటారు, మధ్యలో ఎదవయ్యే దేవుడు. ఏదేను వనములో ఇద్దరిని పెట్టి ఫలించండ్రా, అభివృద్ధి పొందండ్రా, భూమిని నింపండ్రా అంటే, నన్ను ఆమె తినమంది కాబట్టి నేను తిన్నాను. అయ్యగారు అసలు నాకు తిందామని ఆలోచన కూడా లేదు అసలు. దేవుడు అంటారు, తిందామని ఆలోచన లేనోడివి ఆమె తిందామా అన్నప్పుడు నువ్వు ఆపాలిగా, ఆపాలా లేదా, మరి నువ్వు ఎందుకు ఆపలేదు అంటే, ఆమె గురికిగా నువ్వు కూడా తినడమేనా అంటే, నీకు కూడా ఇంట్రెస్ట్ ఉండబట్టేగా. నేను ఒకవేళ ఫలించాలి అంటే లాజరు వలె దరిద్రుడిగా ఉండడానికి నేను ఇష్టపడతాను. ఏ రోజైనా లాజరు దేవుణ్ణి శోధించాడండి? ఉందా బైబిల్లో అట్లా? నువ్వు ఎందుకు అసలు అట్లా చేస్తావు, నేను ఎంత భక్తి కలిగినోని చెప్పండి, అసలు నేను ఎంత భయం కలిగినోని, ఏ రోజు నేను దూషించినోని కాదు, సుఖభోగాలు అనుభవించినోని కాదు. మరి వాడు నా ఇంటి ఎదురుడు ఒకడు చూసిన దరిద్రుడు, వాడు ధనవంతుడు అని చెప్పాడండి? అసలు లేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఏమి చేసినాయా, నీలో నేను ఫలిస్తే నాకు చాలు, నీలో నేను ఫలిస్తే నాకు అదే సంతోషం. నువ్వు నన్ను కలుసుకుంటావు, నేను నిన్ను కలుసుకుంటా. అంతకు మించిన ఆశీర్వాదం ఏముంది భూమి మీద, అంతకు మించిన ఫలాలు ఏముందండి భూమి మీద? ఇదొక్కటి నా జీవితంలో నాకుంటే చాలు. ఇద్దరు చనిపోయారు, ఒక డైరెక్ట్గా వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకొని అక్కడ సుఖపడుతున్నాడంట. కారణం ఏంటిది? వాడి భూమి మీద ఉన్నప్పుడు ఫలించాడండి. ఎవడైనా బాగా మామిడి పండ్లు కాసి మామిడి చెట్టుని కానీ అడ్డంగా దిడ్డంగా నరికేసాడానికి ఎవడైనా ఏమంటాడు అని, వాడు తింగరోళ్ళలాగా ఉన్నారు నువ్వు, అది ఎట్లా ఫలిస్తా చెప్పురా. అసలు దాన్ని కొట్టడం నీకేం మనసు వచ్చిందా, ఎందుకు వచ్చిందిరా నీకు అండా? ఈ భూమి మీద ఉన్నప్పుడు తను శ్రమ పడ్డాడు, ఫలించాడు, అబ్రహాము రొమ్మున ఆనుకొని సుఖపడుతున్నాడు. ఈరోజు దేవుని కొరకు మనం ఏ విధంగా ఫలించుతున్నాం అసలు? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట ఉంది చూడండి, 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 15:8, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి ఏంటిదంట చెప్పండి, నా తండ్రికి మహిమ. ఏం పాస్టర్, నువ్వు ఫలించడమే కష్టం అంటే నువ్వు బహుగా ఫలించమంటున్నావు. నువ్వు మాకు ఫలించడమే అంతంత మాత్రం తెలుసు, నువ్వు బహుగా అంటే అది ఇంకా జరిగేది కాదు, అది ఇంపాసిబుల్. అది దేవుడు నీవు ఫలిస్తే నీకు కాదు మహిమ, దేవునికి మహిమ. నీకు కాదు ఘనత, దేవునికి ఘనత. ఈరోజు ఎంతమంది ఫలించే అనుభవంలో ఉంటున్నారు చెప్పండి? నిజంగా గుండెల మీద చేసుకుని నా దేవుడు నేను మోకరిస్తే నాతో మాట్లాడుతున్నాడండి,
నాకు తెలుసు దేవుడి మనసు ఏంటో నాకు తెలుసు. నా కుమారుడా, నా కుమార్తె అని ప్రేమగా ఆయన నన్ను కౌగిలించుకొని నాతో మాట్లాడుతున్నాడండి నా దేవుడు. నేను మోకరించగానే ఇక నా జీవితంలో డబ్బులున్నా లేకపోయినా ఆనందం, అసలు నా జీవితంలో అదే నాకు పెద్ద సంతోషం. డబ్బులున్నా లేకపోయినా, ఆనందం ఉన్నా లేకపోయినా, తినడానికి ఉన్నా లేకపోయినా, మాకు అత్యంత సంతోషమైన కృప ఏంటిదంటే నేను మోకరిస్తే నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఫలించడం అంటే ఏంటి? బ్రతకడమా? బ్రతకడమేనా? నిన్న ఒక తల్లి నాకు ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి, అయ్యగారు మీ వీడియో చూశాను యూట్యూబ్లో, దాదాపు ఒక 15 నిమిషాల పాపం ఏడుస్తూనే ఉంది. ఏంటిదమ్మా సమస్య ఏంటిదంటే, 30 years బ్యాక్ నా హస్బెండ్ చనిపోయారు, 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి, ముగ్గురు బలహీనులేనండి. ముగ్గురు సిక్ అయిపోయారు, బలహీనులే. ముగ్గురికి వివాహాలు కాలేదు. పైగా నా ఆత్మీయ దైవజనుడు నా గురించి ఏం మాట్లాడతాడంటే, ఎవరైనా భార్య చనిపోయిన భర్తలు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి మీ కుమార్తెనిచ్చి పెళ్లి చేయి అని చెప్పేసి మా బంధువులు, సేవకులు కూడా అట్లనే మాట్లాడుతున్నారండి. చాలా బాధ అనిపిస్తుంది పాస్టర్ గారు. ఆమె పాపం చాలా సివియర్గా బాధపడుతుంది. అప్పుడు నేను ప్రార్థన చేసిన తర్వాత ఒక మాట చెప్పాను, ఏంటంటే నా నెంబర్ నోట్ చేసుకో, మార్చిలోపు ఒక కుమార్తెకు వివాహం సెట్ అవుతుంది, అప్పుడు ఫోన్ చేయి నాకు అన్నాను. ఎంతోమంది అనేక రకాలైన సమస్యల్లో ఉంటే మనం ఏమనుకుంటాం, వాడెట్టబోతే మనకెందుకండి, నా ఇంటి పక్కడు ఎట్టబోతే నాకెందుకండి, నా సొంత బంధువులు, నా తమ్ముడు అక్కడ వాడు నాశనం అయిపోతుంటే నాకెందుకండి, నేను ఫలిస్తే నాకు బహు ఆనందం, నేను డబ్బు సంపాదించుకున్నా నాకు చాలు. ఫలించడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు అన్నాడు భూమిని నింపండి అంటే, దేవుని యొక్క కుమారులను భూమి మీద తయారు చేయండి. నశించిపోతున్న అనేక మంది ఉన్నారు, అటువంటి వ్యక్తులను కనండి. అది ఫలించడం అంటే. ఫలించడం అంటే డబ్బు సంపాదించుకోవడం కాదు. ఫలించుకోవడం అంటే మనం అన్ని కొనుక్కోవడం కాదు. ఫలించడం అంటే అది కాదు. నీవు బహుగా ఫలించడం వలన నా తండ్రికి మహిమ. నువ్వు 10 మంది ఆత్మల కంటే దేవునికి మహిమ. నీవు ఒక 5 ఆత్మల కంటే అది దేవునికి మహిమ. కానీ మనం ఏమనుకుంటున్నాం, దేవా నన్ను ఆశీర్వదించు, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు అంటే దేవుడికి ఆశీర్వదిస్తా. ఏం చేస్తావు ఆశీర్వదిస్తే? నేను ఆకులు కలిగిన అంజూరపు చెట్టులాగా చూడాలనుకోవట్లేదు. నువ్వు ఆకులు కలిగిన అంజూరపు చెట్టులాగా నువ్వు ఉంటే ఉపయోగం ఏముంది? నువ్వు ఆ విశ్వాస జీవితం జీవించినా ఒకటే, జీవించకపోయినా ఒకటే. నీవు ఆ విశ్వాస జీవితంలో నిలబడినా ఒకటే, నిలబడకపోయినా ఒకటే. నీవు ఫలించే అనుభవంలో ఉండాలి. నీవు ఫలించే అనుభవంలోనికి వెళ్ళాలి. దేవుడు ఒకవేళ ఆయన నిన్ను లెక్క అడిగినప్పుడు, ఎన్ని ఆకులు నీ దగ్గర ఉన్నాయని చూడు, కానీ ఎన్ని ఫలాలను నీలో నుంచి ఎన్ని ఫలాలు వచ్చాయి బయటికి? యాకోబు అంటాడు, యాకోబు నీవు ఉత్తర దిక్కును, తూర్పు దిక్కును, పడమట దిక్కును, దక్షిణపు దిక్కును వ్యాపిస్తావు. అంటే ఒక యాకోబు 4 దిక్కులు అట్లనే తిరిగేది. ఒక యాకోబు, ఒక మనిషి ఎడ తిరుగుతాడు 4 దిక్కులు? నాకు దేవుడిచ్చింది ఎన్ని కళ్ళు? ఎన్ని? ఒక పక్కకే చూస్తా, అయితే ఇటు చూడాలంటే అటు మానుకోవాలా? అట్లాంటిది ఒక్క మనిషి ఎట్లా తిరుగుతాడు? అంటే నీ సంతానం, అర్థమవుతుందా? నీ సంతానమును దేవుడు అంతగా విస్తరిస్తాను. ఎంతైతే ఈ భూమి కొనలు ఉన్నాయో ఆ కొనల వరకు కూడా నీవు వ్యాపిస్తావు. నీ రెక్కలు అంతగా వ్యాపిస్తాయి. అంటే నీ తర్వాత నీ కుమారులు, నీ కుమారుల తర్వాత నీ కుమారులు, నీ కుమారుల తర్వాత వాళ్ళ కుమారులు ఏం చేస్తారంట? వ్యాపిస్తూనే ఉంటారు.
ఒక్క యాకోబు ఫలించడం నేర్చుకుంటే యాకోబు ద్వారా భూమి కొనల వరకు కూడా ఫలిస్తూనే ఉంటాయి. కారణం ఏంటిది? వేరు కదా ప్రాముఖ్యం. కాండం ఇంతలా ఉందా, ఇంతలా ఉంది, ఇంతలా ఉంది, దేవుడు చూడు. అర్థమైందా? ఇంతలా ఉన్నోడికి, ఇంత కండలో ఉన్నోడికి బలం ఉంటుందా ఎక్కువ? నీవు అక్కడ ఫలిస్తే అనేక మందికి దీవెనకరంగా ఉంటావు. యోసేపు అనే పేరుకి అర్థం ఏంటిదండి చెప్పండి? ఫలించే కొమ్మ. యోసేపు అనే పేరుకి అర్థం ఫలించే కొమ్మ. మంచిది. ఇప్పుడు యోసేపుకు ఫరోనే శత్రువా, పోతీఫర్ భార్య శత్రువా? మరి శత్రువులు ఎవడు? ఏమండి, ఎవడు యోసేపు శత్రువులు చెప్పండి? అన్నలే శత్రువులు. అర్థమైందా? బహుశా అది చూసినప్పుడు అనిపిస్తుంది, శత్రువులు లానించి పుట్టుకురారు, మన ఇంట్లోనే ఉంటారు. మరి యోసేపు ఫలిస్తే అన్నలందరూ ఫలించారా లేదా తర్వాత? నాకెందుకండి, నాకు దర్శనం కనపడితే వాళ్ళు నన్ను చూసి నవ్వారండి. నాకు దేవుడు ఒక నమ్మకమైన దర్శనం ఇస్తే నన్ను చూసి నవ్వారండి వాళ్ళు. ఆ రోజు వాళ్ళనెవడండి పోషించేది, వాళ్ళనెవడండి లెక్క చేసేదాన్ని అన్నాడా? మీరు బ్రతుకు దినములన్నీ నేను మిమ్మల్ని కూర్చోబెట్టి పోషిస్తాను అన్నాడు కరువు వస్తే. నువ్వు ఫలిస్తే నీ తర్వాత జనరేషన్కి నువ్వు ఇస్తావు అది. కానీ ఈ ఆకులు కలిగిన అంజూరపు చెట్టును యేసుక్రీస్తు ప్రభు చూడగానే యేసయ్య అంట ఆశతో దాని దగ్గరికి వచ్చాడు. ఏమైనా దొరుకుతాయా, ఏమైనా తిందామా, నా ఆశను ఈ చెట్టు తీర్చగలదా అని యేసయ్య దాని దగ్గరికి వస్తే మొత్తం చూసిన ఒక్క పండు కూడా లేదు. మొత్తం చూసాడు పాపం, ఒక్క పండు లేదు. ఆ చెట్టుని అట్లా చూశాడు, శపించి వెళ్ళిపోయాడట. ఇక అది ఎన్నటికీ కాయలు కాయలేదు. అందుకనే ఒక మాట ఉంటుంది చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయంలో, లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి ఒకసారి మనం చదివితే, మరియు వారితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక, ఇదిగో 3 ఏండ్ల నుంచి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లు వెతకవచ్చుచున్నానే గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఒకవేళ నువ్వు ఫలించకపోతే దేవుడు అనుకుంటాడు, వీడికి ఎందుకు అనవసరంగా ఈ 2025 సంవత్సరం ఇచ్చాను, వేస్ట్ కదా వీడికి అనవసరంగా ఇచ్చినట్టున్నాను 2025 సంవత్సరం వేస్ట్, 26లో కూడా అంతే ఉంటుంది, పెద్దగా తేడా ఏ ఉండదు అనుకుంటే ఆ తోటమాల చెంటడయ్యా, ఈ సంవత్సరం కూడా నాకు అవకాశం ఉంది, ఒక్క సంవత్సరం అవకాశం. 3 సంవత్సరాలు చూసావు కదా, ఇంకొక సంవత్సరం చూడు. ఈ సంవత్సరం ఎరువేస్తాను, ఈ సంవత్సరం నేను చెయ్యవలసిన డ్యూటీ అంతా కూడా చేస్తాను. ఫలిస్తే ఫలించింది, లేదంటే అప్పుడు నరికేద్దాం. నువ్వు ఫలించకపోతే దేవుడు చూస్తూ 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 ఉండడు నిన్ను. దేవుడు నిన్ను చూస్తూ ఉండడు. ఒకవేళ చూడండి, ఆదాము తన తప్పు తను ఒప్పుకొని ఉంటే ఏదైనా వనంలోనే ఉండేవాడు కదా. కప్పుకోబట్టి ఏం చేశాడు? ఏదైనా వనం బయటకు పంపాడు దేవుడు. ఒకవేళ తను ఆ అంజూరపాకులు చుట్టుకున్నా, అయ్యా బై మిస్టేక్ అయిపోయింది,
సరే నేను అనుకోకుండా ఏదో బై మిస్టేక్లో ఏదో కంటికి కొంచెం ఇంపుగా రమ్యంగా అందంగా కనపడిందని తిన్నాను, నాయన నన్ను క్షమించు అని ఉండుంటే బాగుండేది. ఒప్పుకోకుండా కప్పుకున్నాడు కాబట్టి ఏమయ్యాడు? దేవుడు పంపించేశాడు బయటికి. అంటే నరికి అగ్నిలో పారవేయబడడం అంటే నేను చంపేస్తాడని కాదు. నువ్వు ఎక్కడితో ఉన్నావో నీ బ్లెస్సింగ్ అక్కడితో ఒక గోడ కట్టినట్టు అయిపోతుంది, అంతే. అక్కడి నుంచి ముందుకెళ్ళావు, అక్కడి నుంచి వెనక్కి వెళ్ళావు. అక్కడి నుంచి నువ్వు ముందుకెళ్ళడానికి అవకాశం లేదు, వెనక్కి వెళ్ళడానికి నీకు అవకాశం లేదు. ఈరోజు నువ్వు ఫలించాలి, నిజముగా నాలో ఆశ ఉంది, నేను ఆశీర్వదించబడాలి, ఈ సంవత్సరమైనా నేను దీవించబడాలి. రియల్లీ చెప్పండి, మీరు ఎంతమంది గుండెల మీద చేసుకొని చెప్తారు, నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం 100% నెరవేర్చండి ఈ సంవత్సరం అని? ఈ 11వ నెల దాకా తీసుకోండి, 12వ నెల విడిచిపెట్టండి, 11వ నెల దాకైనా నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం అక్షరాలుగా నెరవేర్చాడండి ఈ సంవత్సరం. అన్ని విషయాల్లో 1వ కీర్తనలో ఉండినట్లుగా అతడు చెయ్యినదంతయు సఫలమగును అన్నట్లుగా నన్ను దేవుడి సంవత్సరం దీవించాడని ఎంతమంది చెప్తారు? గుండెల మీద చేసుకొని చేయొద్దండి ఒకసారి. ఎంతమంది చెప్తారు ఆ మాట? ఒక్కసారి ఒకరు ఎత్తారు, నువ్వు ఎత్తున్నావా లేదా? ఒక్కరు ఎత్తావు ఎంతమందిలో? 2. ఆయన ఎత్తింది చెప్పడం, నువ్వు మాత్రం ఎత్తావు. ఆయన చూసి నువ్వు ఎత్తొద్దు. మీకు ఒక విషయం చెప్పినా, నేను ఏ సంవత్సరం కూడా ప్రామిస్ కార్డు తీయను. ఎప్పుడు అంటే మనం మామూలు తీసుకుంటాం కదా వాగ్దానాలు, అట్లా ఎప్పుడు తీయను. ఎందుకు? అందులో అన్ని మంచి వాగ్దానాలే ఉంటాయి కదా, అన్ని మంచి వాగ్దానాలు ఉంటాయి. నీవు నిశ్చయముగా కూలుదు అంటే నువ్వు దాని జోలు కూడా బావసం. అర్థమైందా? ఎందుకు నాయన 5 రూపాయలు ఇచ్చి లేపి మరి తన్నించుకోవడం అవసరం లేదు, శుభ్రంగా తీయకుండా ఏది ఇవ్వడదు అనుకుంటావా లేదా? ఖచ్చితంగా అందులో అన్ని మంచి వాగ్దానాలే ఉంటాయి, అన్ని బ్లెస్సింగ్సే ఉంటాయి. ఒకవేళ దేవుడు నిన్ను కొట్టాలి, ఒక దెబ్బ కొట్టాలో లేదని పరిశోధించాలో అనుకున్నాను అనుకో, నువ్వు ఈ వాగ్దానం చూసి సంబరపడతావు, ఆ పరిశోధన చూసి వెనకడిగేస్తావు. అందుకని నేను ఎవ్రీ ఇయర్ ఏం చేస్తానంటే, లాస్ట్ వారం రోజులు ఉపవాసం ఉన్నప్పుడు 31st అడుగుతాను నేను, దేవా మరి నా బ్లెస్సింగ్ ఏంటిది మరి వచ్చే సంవత్సరం? శోధన అయినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే శోధన అయితే ముందుగానే మెంటల్గా ప్రిపేర్ అవుతుంటాను. ఓకే, ఎటు నుంచి దేవుడు ఎటు నుంచి దెబ్బ కొట్టిన రెడీగా ఉందాం, ప్రిపేర్. కానీ ఆశీర్వాదం అయితే మనసులో పెట్టుకుంటాను. ఆయన 31st నేను అడిగినప్పుడు దేవుడు ఒక మాట మాట్లాడతాడు. ఈ సంవత్సరం నాకు ఇచ్చిన వాగ్దానం యెహెజ్కేలు గ్రంథం నుంచి, మునుపటి కంటే అధికమైన మేలును నేను నీకు కలుగ చేసేది. నేను గుండెల మీద చేసుకొని చెప్తా, 11th మంత్ 100% జరిగింది. అది 100% కాదు, 99, 98 కూడా కాదు, 90 కూడా కాదు, 100% నా జీవితంలో అనుభవించాం ఈ సంవత్సరం. గత మేము సంవత్సరాలు చూసిన ఆశీర్వాదముల కంటే ఈ సంవత్సరం చూసిన ఆశీర్వాదం రియల్లీ చాలా మెరాకిల్. అది అన్ని విషయంలో, స్పిరిచువల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, అన్ని విషయాల్లో, పిల్లల పరంగా, అన్ని విషయాల్లో నాకు ధైర్యం ఉంది. నా దేవుడు నాతో నిత్యము, గత సంవత్సరం 31st నాతో వాగ్దానం చేసి నాతో మాట్లాడిన దేవుడు నేటికి నన్ను నడిపిస్తూనే ఉన్నాడు. నన్ను విడిచిపెట్టలేదు దేవుడు. ఒకవేళ నార్మల్గా మనం చేతితో తీసిన వాగ్దానమే నెరవేర్చకపోతే, అసలు దేవుడు ఏమి చేయాలి అనుకుంటున్నాడో, దేవుడు ఏమి చేద్దాం అనుకుంటున్నాడో, మరి దానిని బట్టి నువ్వు ఎట్లా ఫలించడానికి ఇష్టపడతావు? చెప్పండి, దాన్ని బట్టి నువ్వెట్లా ఫలించడానికి ఇష్టపడతావు? నీ జీవితంలో ఉందా ఫలభరితం అయ్యావా ఈ సంవత్సరం? దేవుని కృప అభివృద్ధి చూసావా ఈ సంవత్సరం? అంటే ఎక్కడ చూసావు? ఏ విషయంలో చూసావు? అతడు చేయనిదంతయు సఫలమగును అంటున్నాడు. ఈరోజు నువ్వు ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు? ఏదో ఒక రోజు గోడ కడతాడు, అది దాటి వెళ్ళడానికి నీకు అవకాశం లేదు. ఒకవేళ అది కానీ నువ్వు దాటి వెళ్ళకపోతే నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు చూడు ఆశీర్వదించబడవు. ఒక మాట చదివి వినిపిస్తాను, యోహాను సువార్త 15వ అధ్యాయంలో. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1వ వచనం, నేను నిజమైన ద్రాక్షవల్లిని,
నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును అంటాడంట. పనికిరాని తీగలను ఆయనే తీసేస్తాడు, ఫలించిన తీగల్ని. ఇందాకలు అంటాడు ఏమని, ఒక మనుష్యునికి ద్రాక్ష తోట ఉంటే అందులో ఒక అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు ఎవడు? విశ్వాసులమైన మనం. ద్రాక్ష తోట ఎవరు? నేను నిజమైన ఆయనే. ఆయనలో నువ్వు ఫలించకపోతే తీసి పక్కన పెడతాడు. ఎందుకు? ఆ అవకాశం ఫలించే వ్యక్తికి ఇస్తాడంట దేవుడు. ఎవరిలో ఆశ ఉందో ఆశను రేపుతాడు, వాడికి ఇస్తాడు అవకాశం. నేను ఫలించాలి, నేను అభివృద్ధి అవ్వాలి. ఫలించే తీగ మరి ఎక్కువగా ఫలించాలంట. నేను ఫలిస్తున్నాను కదా, సంవత్సరానికి 2 మామిడి పండ్లు నేను కాస్తానంటే ఎట్లయిద్ది? నేను ఫలిస్తున్నాను కదా. ఆ ఫలించే తీగకు దేవుడు ఏం చేస్తాడంట? మరి ఎక్కువగా ఫలించి కృపిస్తాడు. ఈరోజు నిజంగా మన జీవితంలో ఫలిస్తున్నాం? అసలు ఫలించినటువంటి గత సంవత్సరాలు నువ్వు చూసిన ఆ చేదైన అనుభవాన్ని ఇప్పటికీ చూస్తున్నావా? గత సంవత్సరాల్లో నువ్వు అనుభవించిన ఆ మారా అనుభవం ఏదైతే ఉందో అది ఇప్పటికీ కూడా నువ్వు కంటిన్యూ చేస్తూనే ఉన్నావా? గత సంవత్సరాల్లో నువ్వు ఏ శాపం అనుభవించావో నువ్వు ఇప్పటికీ అదే మోసుకుంటూ ఉన్నావా? ఇవన్నీ మోసుకుంటూ నేను ఫలించానండి, నేను అభివృద్ధి పొందానండి అంటే దేవుడు ఏమంటుంటే, అభివృద్ధి పొందడం అంటే ఆకులు కాదు, పచ్చిక కాదు దేవుడు చూసేది, పచ్చదనాన్ని కాదు దేవుడు చూసేది. నీవు ఫలములు కాయాలి. ఆ ఫలములు తినిన యజమానుడు సంతృప్తి పడాలి. ఆ ఫలములు తినిన ఆ యజమానుడు, ఏం ఫలాలండి ఆ ఫలాలు, చాలా ఇష్టంగా తినాలి దాన్ని. అప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా? ఒకసారి నేను రోడ్డు మీద అమ్మే అంజూరపు పండ్లు తెచ్చా ఒకసారి, చాలా క్రితం. అవి ఎట్లా నేను సప్పగా ఉన్నాయి. దానికంటే ఇంకో రకంగా పురుగులు ఉన్న మేడి పండ్లే బెస్ట్, అట్లుంటాయి. అయితే మనకు ఒక చెట్టు ఉంది కదా, అంజూరపు చెట్టు, దాని పండ్లు చాలా స్వీట్గా ఉంటాయి, చాలా స్వీట్గా ఉంటాయి. ఇప్పుడు ఆ చెట్టు వేసిన యజమానుడు నేను కాబట్టి నిన్న మా నాన్న వచ్చి కూర్చోగానే ఒక పండు కోసి ఇచ్చా, తినండి ఇది అంత స్వీట్గా ఉంటుందని. కారణం, నేను వేసిన విత్తనం మీద నాకున్న నమ్మకం. నన్ను సంతోషపరిచిన పండు నిన్ను కూడా సంతోషపరుస్తుంది. అందుకంటే నీవు బహుగా ఫలిస్తే నా తండ్రికి మహిమ. ఒకవేళ నేను ఫలించనండి, నేను ఈ సంవత్సరం ఎట్లున్నాను, వచ్చే సంవత్సరం కూడా నేను అంతే ఉంటాను, గత సంవత్సరం ఎట్లున్నాను ఇప్పుడు అంతే ఉన్నాను, నెక్స్ట్ ఇయర్ కూడా అంతే ఉంటానంటే దేవుడు ఏమీ కూడా నిన్ను ఫోర్స్ చేయడు. ఆ తీగను ఫలించి తీసి పక్కన పెడేస్తాడు అంతే. ఎందుకు? అది ఫలించితే ఉపయోగం లేదు. నువ్వు ఫలించకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు ఉన్నా సరే, ఎన్ని సంవత్సరాలు, ఉదయాన్నే లెగవగానే రియల్లీ చెప్తున్నా, 1 గంట నిలువు మోకాలు లేచి నువ్వు ఎందుకు ఫలించవు అప్పుడు అడుగు. December 31 అయ్యేటప్పటికి నువ్వు ఎక్కడ ఆగావో అక్కడి నుంచి ప్రారంభించిపోతే అప్పుడు అడుగు. ఆ మాట అనగానే మనం 5 నిమిషాలు మోకాలు ఎత్తి ఎనుపూసి కిందకి జారుద్ది. నువ్వు గంట సేపు మోకాలు ఏమంటే ఇంకెట్టది వెయ్యాలంతే. అనుభవం చెప్తున్నాను. ఈ సంవత్సరం నేను మార్నింగ్ 4 to 5 నేను మోకాల మీద ఉంటాను. ఒకవేళ ప్రేయర్ చేస్తే తర్వాత నార్మల్గా దిగుతాను కిందకంతే. ఎందుకంటే ఎంత భారము కలిగి, నీకు దేవుడిచ్చిన వాగ్దానం పట్ల ఎంత భారము కలిగి, అయ్యా నేను ఏ విధముగా నేను ఫలించాల్సిందే, నేను ఫలించకపోతే ఒప్పుకునేది లేదు అని నీ జీవితంలో నీ హృదయానుసారంగా నువ్వు దేవుని, నీ బరువేంటో చెప్తున్నావు దేవునికి తెలుసా? నీ బరువేంటో నువ్వు దేవునికి తెలియజేస్తున్నావు. నువ్వు మోకాలేయడం కాదు, నీ బరువు ఎంత బరువు క్యారీ చేస్తున్నావు దేవునికి తెలియజేస్తున్నావు. నన్నెందుకు ఆశీర్వదించావు, నన్నెందుకు ఆశీర్వదించావు? నేను ఎప్పుడు దైవజనరాలతో చెప్తా, ఏమని తెలుసా? ఏ ఆస్తిపాస్తుల మీద నమ్మకాలు పెట్టుకోవద్దు. మన పిలిచిన దేవుడు దీవిస్తే దేవుడే దీవించాలంతే. ఎప్పటికైనా ఇది మైండ్లో పెట్టుకో అంట. మనల్ని దీవిస్తే దేవుడే దీవించాలి. ఇక ఏ మనుష్యుని ద్వారా మనము దీవించబడకూడదు.
సోర్స్ ఫ్రమ్ అబ్రహాం. అది అబ్రహాం అట్లా అంటాడు, ఏమని? నాకు నూలిపోగు కూడా అవసరం లేదు మీ నుంచి, నన్ను దీవిస్తే నా దేవుడే దీవించాలి. పిలిచినాడు, వాగ్దానం ఇచ్చినాడు, ఎందుకు దీవించడండి? ఈరోజు నువ్వు దేవుని అడుగు, నేను ఆకులు కలిగిన అంజూరపు చెట్టును కాదు, నేను ఫలించే అంజూరపు చెట్టులాగా. అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి, నా దగ్గరికి వచ్చినప్పుడు నీ ఆకలిని నేను తీర్చగలగాలి. ఈరోజు దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన ఆకలిని నువ్వు తీర్చగలుగుతున్నావా? ఆయన ఆశను నువ్వు తీర్చగలుగుతున్నావా? ఆయన ఆశను నువ్వు నిజంగా నెరవేర్చగలుగుతున్నావా? నిన్న ఎన్ఎస్పి కాలనీ గ్రౌండ్ దగ్గర అక్కడ ప్రోటీన్ బౌల్స్ అమ్ముతారు. మీరు చూసారో లేదో కానీ అన్ని స్టీమ్ చేసిన విత్తనాలతో ప్రోటీన్ బౌల్స్ అమ్ముతారు. అది తీసుకొని తింటున్నాను నేను. 2 పిల్లలు వచ్చారు. వాళ్ళు అడగలేదు, కానీ అక్కడి నుంచి నన్ను చూస్తున్నారు. వాళ్ళిద్దరు చిన్నపిల్లలు. నేను ఒక 2 స్పూన్లు తిన్నాను. వాళ్ళు పిలిచిన దగ్గరికి రండి, తింటావా అన్నాను. తింటాను. సరే తీసుకెళ్ళిపోయి తినిపో అన్నాను. అయితే నేను వాళ్ళకి ఇచ్చేసి బండి స్టార్ట్ చేసిన తర్వాత వాడు మళ్ళీ ఫీల్ అవుతారు, షాప్ ఎందుకు వీడికి టేస్ట్ నచ్చలేదు అందుకే వాళ్ళకి ఇచ్చాడని. నేను వాళ్ళ దగ్గరికి వచ్చి, బ్రదరు టేస్ట్ బాగుంది, టేస్ట్ బాగాలేక ఇవ్వట్లేదు వాళ్ళకి, వాళ్ళు చూస్తున్నారు కదా అందుకే వాళ్ళకి ఇచ్చేసానని చెప్పేశాను. ఆయన నీకు ఎప్పుడు నిన్ను చెప్పి నిన్ను టెస్ట్ చేయడు. నిన్ను పరీక్షించి ఏ విధంగా పరీక్షిస్తాడు చెప్పండి? ఏ విధంగా పరీక్షిస్తాడు? నేను ఒక బ్రదర్, నాకు పాస్టర్ గారు కలిసి దాదాపు ఒక 1 అవర్ బయట మాట్లాడిన తర్వాత ఆయన అన్నాడు, బ్రదరు క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 20 ఆ టైంలో ఇస్తే బాగుంటుంది కదా క్రిస్మస్ సందర్భంగా అంటే. నేను అన్నాను, బాగానే ఉంటుంది బ్రదరు, కరెక్టే. ఇంకా దాని తర్వాత జనవరి అయిపోతే ఇంకా చలికాలం ఎవడు కప్పుకుంటుంది అన్నది, ఆడికి పోతుందో కూడా తెలియదు. ఇప్పుడు ఇస్తే మనం ఆ దుప్పటి బ్లాంకెట్ ఏదైతే ఇస్తామో కనీసం కప్పుకుంటారు కదా వాళ్ళు, కనీసం వాళ్ళు కప్పుకుంటారు కదా ఈ 4 రోజులైనా, ఈ 2 నెలలు 3 నెలలు చలికాలంలో. ఎందుకంటే మనం ఇస్తుంది 100 రూపాయలు, ఒక రకంగా చెప్పాలంటే అదొక కానుకే. వాడికి అది యూజ్ అవ్వాలి కదా, అది యూజ్ అవ్వకుండా మన ఉపయోగం లేదు కదా అని చెప్పి. లేదు, మంచి ఆలోచన చేశారు మీరు, కరెక్ట్ ఆలోచన అది. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడు నువ్వు ఫలిస్తే నిన్ను చూసి దేవుడు సంతోషపడతాడు. ఈరోజు దేవుడు నీ దగ్గరికి వస్తే నిజంగా దేవుని ఆకలి తీరుస్తున్నావా? నువ్వు నిజంగా దేవుడు నీ దగ్గరికి వస్తే దేవుని సంతృప్తి పరచగలుగుతున్నావా? నువ్వు మనుష్యులను సంతృప్తి పరిచే క్రమంలో దేవుణ్ణి మర్చిపోతున్నావు. జాగ్రత్త. మనుష్యుల్ని నువ్వు సంతోషపరిచే క్రమంలో దేవుడిని నిర్లక్ష్యం చేయక ఎప్పుడు కూడా. మనుష్యులు సంతోషపరచు, కరెక్టే, కానీ మనల్ని నాటిన యజమానుని సంతృప్తి పరచడం ఇంకా మంచిది. నువ్వు ఫలిస్తే ఆయన ఇంకా ఫలించే కృపనిస్తాడు. నువ్వు ఎప్పుడు ఫలించడం ప్రారంభిస్తే ఇంకా గొప్ప కృపనిస్తాడంట నువ్వు ఫలించడానికి. ఇంకా గొప్ప సోర్స్ ఇస్తాడు నీకు నువ్వు ఫలించడానికి. ఈరోజు దేవుడు నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు. నువ్వు ఫలించకపోవడానికి కారణం ఏంటి? నీవు అభివృద్ధి పొందకపోవడానికి గల కారణం ఏంటి? నీకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడకపోవడానికి, ఈ సంవత్సరం నువ్వు ఏదనుకున్నావో, ఇందాక మీకు చదివించు, అతడు ఏది చేసినా సఫలపరచబడును అని రాయబడింది. ఎందుకు మరి నీ జీవితంలో అనుకున్నది ఈ సంవత్సరం అనుకున్నట్టు జరగలేదు? అయ్యా, నేను నీకు అన్ని విషయాలను ముందుకు వస్తున్నాను అయ్యా, నేను కష్టపడిన సంపాదనలో 10వ భాగం ఇస్తున్నాను, నేను కష్టపడిన సంపాదనలో నేను ఏదైనా చేయాలన్నా చేయగలుగుతున్నాను, అన్ని విషయాల్లో ముందుకు రాగలుగుతున్నాను, మరి ఎందుకు నా జీవితాల్లో ఆ ఫలింపు లేదు అంటే దేవుడు అంటాడు కదా, నువ్వు ఆకులు కలిగి ఉన్నావు కానీ నా ఆకులు తీర్చదు, కానీ ఫలాలు మాత్రమే తీరుస్తాయి. ఈరోజు నువ్వు ఆకులు కలిగిన అంజూరపు చెట్టులాగుంటే దేవుణ్ణి సంతోషపరచు. నువ్వు ఫలములు కలిగిన చెట్టులాగుండు, దేవుణ్ణి సంతోషపరుస్తావు. దేవుడు తన మాటలు దీవించిన గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ కొందనాలు ఆయన, నీ కృప నీ కాపుదల మీరు మాకు తోడయించండి అయ్యా. ఈరోజు దేవతండ్రి, మేము ఆకులు కలిగిన దేవతండి అంజూరపు చెట్టులాగా ఉండకూడదు నాయన. మమ్మల్ని నువ్వు ఏ కోణంలో చూసినానైనా మేము ఫలములు కాసి, మాలో ఏ కొమ్మను చూసినా దేవతండి మేము ఫలములు కాసే వ్యక్తిగా ఉండాలి నాయన. అటు రీతిగా ఉండడానికే సహాయం దయచేయండి అయ్యా. నువ్వు ద్రాక్ష వల్లివి, మేము తీగలో నాయన. ఒక అంజూరపు చెట్టు ఆ ద్రాక్ష తోటలో నాటబడింది. ఒకవేళ యజమానుడు బ్రతిమలాడుకుంటే, ఆ తోటమాలి బ్రతిమలాడుకుంటే ఈ 2025 అనేది నీకు ఇచ్చాడేమో దేవుడు. ఒకసారి ఆలోచించు.
ఈ సంవత్సరం కూడా నువ్వు ఫలించకపోతే ఇక 2026 బహుశా నీది కాదేమో ప్రియ దేవుని బిడ్డ. ఒకవేళ 2026లో నువ్వు ఫలించవేమో, చాలా జాగ్రత్త. ఈరోజు దేవుడు నువ్వు ఫలించాలని కోరుకుంటున్నాడు. దేవుని ఆకలిని నువ్వు తీర్చాలని కోరుకుంటున్నాడు. నీ బరువేంటో, నువ్వెంత బరువు మోస్తున్నావో దేవునికి తెలియజేయి. మోకరించి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి. అయ్యా, నన్ను దీవిస్తే నువ్వే దీవించాలి తండ్రి, మమ్మల్ని ఆశీర్వదిస్తే నువ్వే ఆశీర్వదించాలి. ఏ మనుష్యుని ద్వారా మేము దీవించబడకూడదు. నీ బరువేంటో దేవునికి తెలియజేయి. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవాని కృపాని సన్నిధి కాపుదల మీరు మాకు తోడించండి. ఈ సంవత్సరంలో మేము ఫలించడానికి సహాయం దయచేయండి. ఈ సంవత్సరంలో దేవతని ఇంకొక నెల మా మధ్యలో ఉంది. ఖచ్చితంగా మాకు ఇచ్చిన వాగ్దానము దేవతని 31st నైట్ మేము గుండెల మీద చేసుకొని చెప్పగలగాలి, నా దేవుడు నా జీవితంలో వాగ్దానమును నెరవేర్చాడు. సంతోషముగా చెప్పగలగాలి, సమాధానముతో చెప్పగలగాలి, నీవు ఫలములు కాసి చెప్పగలగాలి. అప్పుడు పరలోకమందున్న మన తండ్రి ఇంకా మహిమపరచబడతాడు. అయ్యా, వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారు ఇంకను ఫలభరితముగా ఉండడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం.